సార్ నమస్కారం. నమస్తే అండి. సార్ హాలీవుడ్ సినిమా 'అవతార్' ఎంతటి సంచలనం సృష్టించిందో మనం చూసాం. ప్రపంచవ్యాప్తంగా అందరినీ, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు 'అవతార్ 3' రాబోతుంది. ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. మనం చూసాం. ఈ ట్రైలర్ ఎలాగుంది? ఈసారి ఎటువంటి చరిత్ర సృష్టించబోతుంది? ఫైర్ అండ్ యాషెస్ అని చెప్తున్నారు. ఓకే. అంటే మొదటేమో ఒక ఒక దీవిలో జరిగేటువంటి ఒక వ్యవహారం మీద వెళ్ళారు. హ్మ్. ఆ తర్వాత నీళ్లల్లోకి వెళ్ళారు. హ్మ్. పంచభూతాల్లోకి వెళ్తున్నారు. హ్మ్. ఈ పంచభూతాలలో భూమి అయిపోయింది, అలాగే నీరు అయిపోయింది, ఇప్పుడు అగ్ని, హ్మ్. ఆ తర్వాత వాయువు, ఇలా వెళ్తాయి. నెక్స్ట్ ఇంకో 2 భాగాలు ఈజీగా నడుస్తుంది. హ్మ్. అంటే టోటల్గా అతను ఒక వండర్ క్రియేట్ చేయటం అనేది ఒక ప్రోగ్రామ్. హ్మ్. దీనిలో 2 అంశాలు ప్రధానంగా చూడాల్సిన విషయం ఏంటంటే, హ్మ్. ఒకటి విజువల్ వండర్ కలిగించాలి, వచ్చిన వాళ్ళకి విజువల్ ఫీస్ట్ ఇవ్వాలి. హ్మ్. ఇది కెమెరూన్ ప్రోగ్రామ్. హ్మ్. అందులో భాగంగానే ఆయన పార్ట్ 1 నుంచి ఇది చేస్తున్నాడు, హ్మ్. ఆ కసరత్తు చేస్తున్నాడు. హ్మ్. దాంతో పాటు మానవీయ విలువల్ని, ప్రపంచ మానవాళి ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని హ్మ్. కూడా చర్చించాలి, కంక్లూడ్ చేయకూడదు. హ్మ్. ఇది వ్యూహం. ఇది జనరల్గా అమెరికన్ సినిమాలు అన్నీ చేసేటువంటి ప్రోగ్రామే. ఓకే. హాలీవుడ్ సినిమాలకి ఇదొక నిఘంటువు. వాళ్ళు చాలా వాస్తవిక సమస్యల్ని వాస్తవికంగా చర్చిస్తున్నట్టు కనిపిస్తారు, హ్మ్. అంతే. కానీ దాన్ని టచ్ చేయటం ద్వారా ప్రపంచ ప్రజల హృదయాలు గెలుచుకోవడం అనేది ప్రోగ్రాం, ఓకే. అంతే తప్ప వాళ్ళు ఏమీ కంక్లూజన్స్లోకి వెళ్ళరు. ఇప్పుడు ప్రస్తుతం కల్చరల్ గొడవ ఒకటి జరుగుతోంది. ఇప్పుడు వాళ్ళు మొదట తీసిన సినిమాకి, అవతార్కి, అసలు అవతార్ అని పెట్టడంలోనే ఒక ప్రోగ్రాం ఉంది అని. హ్మ్. ఈ అవతార్ అనేటువంటి పదం ఇండియన్ పదం అనేది చాలా మంది ఆ రోజుల్లో అవును. క్లెయిమ్ చేసుకున్నారు. ఇందులో వాళ్ళు నీలివర్ణం హ్మ్. నీలివర్ణంలో ఉండటము, ఇదంతా విష్ణుమూర్తి తాలూకా కలరు, ఆయన నీలమేఘ శ్యాముడు, అవును. ఇలా అనుకుని ఈ అవతారం ఆ అవతారం ఒకటేనని, అంటే భారతీయ పురాణ ఇతిహాసాల పోలిక తీసుకొచ్చి దాన్ని కంపేర్ చేసుకున్నారు. కానీ అవును. అది ఒక గ్రహం మీద ఇంకొక గ్రహవాసులు దాడి చేయటంగా నడిపాడు కథని. అవును. అక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్, అక్కడ ఉన్నటువంటి వ్యవహారాలని పరిశోధన చేసి దాన్ని దోపిడీ చేయటానికి, హ్మ్. వాళ్ళని కంట్రోల్లోకి తీసుకుని వాళ్ళ కల్చర్ని డిస్ట్రాయ్ చేయటం ద్వారా హ్మ్. వాళ్ళని తమ మీద ఆధారపడే పరిస్థితి కల్పించడం కోసం జరిగే దాడుల్ని హ్మ్. ఎదుర్కోవడానికి ఏం చేయాలి అనేటువంటిది మొదటి పార్ట్ కథ. హ్మ్. ఆ తర్వాత జలచరాలకు సంబంధించి, అంటే ఈ ఈ రకమైనటువంటి ఈ చొరబాట్లు అనేవి పంచభూతాలలోనూ జరుగుతాయని, నీటిలో ఉన్నటువంటి జీవాల మీద కూడా జరుగుతుంది. అంటే ప్రతి చోట చేపలు పట్టే హక్కుల కోసం ప్రపంచ యుద్ధాలు జరిగే పరిస్థితి ఉందని ఒక కవి గారు చెప్పాడు. హ్మ్. చేపలు పట్టుకునే హక్కుల కోసం ప్రపంచ యుద్ధాలు జరిగే పరిస్థితి ఉండటం అంటే మామూలు విషయం కాదు. అవును. ఆ లెవెల్ కథ నడిపాడు ఆల్రెడీ పార్ట్ 2లో. ఇప్పుడు ఈ ఫైర్ యాషెస్ అనే దాని మీద వెళ్తున్నాడు. అంటే భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఉపయోగిస్తున్నటువంటి వెపనరీ ఇదంతా కూడా, అంటే మంటలు సృష్టించటం, ఈ మంటల వెనకాల ఉన్నటువంటి కథలు, వ్యతలు, ఇవన్నీ హ్మ్. మాట్లాడేటువంటి ప్రయత్నం ఇందులో జరుగుతుంది అనేది సూచనప్రాయంగా చెప్పాడు ఆయన. ఓకే. దీని తర్వాత ఇంకా వెళ్తాడు. వాయువు, గాలిలో ఉన్నటువంటి జీవాలు, ఇవన్నీ రకరకాల, అంటే మొత్తం సమస్త ప్రకృతిని తమ కంట్రోల్లో పెట్టుకోవడానికి కార్పొరేట్ ప్రపంచం ఎలాంటి ప్రయత్నాలు అయితే చేస్తోందో, హ్మ్. ప్రపంచం అంతా ఈ సమస్యను ఫీల్ అవుతూ ఈ సమస్య నుంచి బయటపడటానికి కౌంటర్ ఆపరేషన్ ఏం చేయాలని హ్మ్. మేధోమథనాలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఇలాంటి సినిమాలు తీయటం ద్వారా ప్రపంచ ప్రజల హృదయాలకి దగ్గర అవ్వచ్చు అనేది ప్రోగ్రాం. హ్మ్. దీనికి వ్యతిరేకంగా మీరు ఏదో చేయండి అని ప్రోగ్రాం మాత్రం ఇవ్వడు ఆ సినిమాల్లో ఎక్కడ, హ్మ్. ఏ సినిమాలోను. చాలా స్పష్టంగా ప్రజల కష్టాలు, నష్టాలు, వాళ్ళ ఏడుపులు, దుఃఖాలు అన్నీ హ్మ్. దానిలో ప్రతిఫలిస్తుంది సినిమాలో. హ్మ్. అంతవరకే చూస్తారు వాళ్ళు, అంతవరకే ఎమోషనలైజ్ చేస్తారు జనాలను.
ఇది మా సినిమా అనిపిస్తారు అందరి చేత. అనిపించడం ద్వారా టికెట్లు దిగుతాయి, డబ్బులు వచ్చేస్తాయి. తర్వాత వాళ్ళ చావు వాళ్ళు చేస్తారు, వీళ్ళ చావు వీళ్ళు చేస్తారు అన్నట్టుగానే ఉంటుంది. అందుకని ఈ హాలీవుడ్ నుంచి వచ్చేటువంటి సినిమాల్లో ఉండేటువంటి మానవత్వం కూడా చాలా కృత్రిమంగానే ఉంటుంది. అలాంటి ఒక కృత్రిమమైనటువంటి మానవత్వాన్ని ప్రదర్శిస్తూ ఆయన సినిమాలు తీస్తున్నాడు. ఈ సినిమాలని నమూనాగా స్వీకరించే వాళ్ళు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అవతార్ నుంచి, అవతార్ సిరీస్ నుంచి అంటే, ఒకటి కేవలం మీరు వేరే లోకాన్ని క్రియేట్ చేసి చూపిస్తే మార్కెట్ ఎక్స్పాన్షన్ కి ఉపయోగపడుతుంది అనేటువంటి ఒక భ్రమలో సినిమాలు తీస్తున్నారు. ఇప్పుడు ఆ మధ్య వచ్చినటువంటి దేవర సినిమా చూసాం మనం, ఎన్టీఆర్. దేవరలో కూడా ఒక లోకం ఏదో క్రియేట్ చేయాలనే తాపత్రయపడ్డాడు ఆయన. అలాగే ఇప్పుడు రేపు రిలీజ్ అవబోతున్నటువంటి కింగ్డమ్ లో కూడా ఒక లోకం క్రియేట్ చేయటం, ఇలా ఈ లోకాలు క్రియేట్ చేయటం అనే ప్రోగ్రామ్ కి ఈ ఆలోచనకు ఆద్యుడు ఆయన కెమెరూన్. అయితే ఈ లోకాలు క్రియేట్ చేయడంతో పాటు ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి సఫరింగ్స్ ని మీరు అక్కడ మాట్లాడించగలగాలి. మాట్లాడించగలిగితే తమ జీవితాన్ని తెర మీద ఒక బిగ్ స్కేల్లో చూసుకోవాలి ప్రేక్షకుడు, అప్పుడు కనెక్ట్ అవుతాడు. అలా కనెక్ట్ చేసుకునేటువంటి పాయింట్లు అనేకం ఉన్నాయి మన దగ్గర కూడా. ఇక్కడ అడవుల్ని ఖాళీ చేసేసి ఆదివాసీలను బయటకు గెంటేసి, ఇప్పుడు అక్కడలాగానే ఇప్పుడు బండారా గ్రహంలో ఎలాగైతే వాళ్ళందరినీ గెంటేశారు, అలాంటి ప్రోగ్రామ్ ఇక్కడ జరుగుతోంది ఆపరేషన్ కగార్ అనే పేరుతో. వీటిని కనీస మాత్రంగా సినిమాల్లో మీరు మాట్లాడగలరా లేదా అనేది, అది చేయటం ద్వారా ఏంటంటే బాధితుల హృదయాలు ఏదో మేరకు అక్కడ ప్రతిబింబింప చేయగలిగితే అది జనం చూస్తారు. నీకు సినిమా తీసే ప్రోగ్రాం దేశాన్ని ఉద్ధరించే కార్యక్రమం లేకపోయినప్పటికీ ప్రజలు తమని తాము ఆ సినిమాలో చూసుకోగలిగిన పరిస్థితి ఉండాలి. అలాంటి పరిశోధన లేకుండా కేవలం వేరే లోకం అనేది అనుకుని వేరే లోకం ఏదో పెట్టి ఇది సినిమా జనం చూసేస్తారు అనేటువంటి ఒక భ్రమలో చాలా సినిమాలు వస్తున్నాయి మనకి. వీళ్ళు ఈ పరిస్థితి మారాలి, దానికి ఒక పర్పస్ ఉండాలి. నువ్వు చేసేటువంటి కథకి ఒక పర్పస్ ఉండాలి. ఆ పర్పస్ ప్రజలందరికీ సంబంధించిందై ఉండాలి. ప్రజలు ఫీల్ అవ్వాలి, ఇది మా కష్టం, మా కష్టం వీడు చెప్తున్నాడు అని ఫీల్ అవ్వాలి. వాళ్ళు సినిమాతో మమేకం కావాలి. ఆ మమేకం కావడం కోసం సినిమా తీయాలి, ఏ కళారూపమైనా అదే చేయాలి. అయితే వాళ్ళని ఎలా గైడ్ చేస్తావు, ఎలా నడిపిస్తావు, నువ్వు ఫైనల్ గా చెప్పేది ఏమిటి అనేది ఎలాగూ సమీక్షకులు తెలుస్తారు. ముందైతే జనం సమస్యలు పట్టించుకుని కనీస మాత్రంగా మాట్లాడగలగాలి. ఆ మాట్లాడగలగటం అనేది కెమెరూన్ చేస్తున్నాడు ప్రతి భాగంలోనూ. అది ఇందులో కూడా జరుగుతుంది. ఇప్పుడు రాబోతున్నటువంటి 3వ భాగంలో కూడా అదే ప్రధానమైనటువంటి వనరుగా ఉంటుంది. ఆయన బాధితుల పక్షాన్ని సినిమా తీస్తున్నట్టుగా కనిపిస్తాడు అంతే. నిలబడి వాళ్ళకేదో ఒక గైడెన్స్ ప్రోగ్రామ్ ఇచ్చే ప్రయత్నం మాత్రం చేయడు. ప్రపంచం ముందు ఉంచుతున్నాను అనేటువంటి ఒక సేఫ్ సైడ్ తీసుకుని వ్యవహరిస్తాడు. అంటే ఏ విషయాన్ని ప్యాంపర్ చేయకూడదు, ఇది జరుగుతోంది అని చెప్తే చాలు, ప్రపంచం దాని మార్గం ఏదో అది ఆలోచించుకుంటుందని ఒక కన్వీనియంట్ ప్రోగ్రామ్ ఉంది ఆయనకి, ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. కళ చేయవలసినటువంటి పని ఇప్పుడు తను ఏ సమాజంలో బతుకుతున్నాడో ఆ సమాజం గురించి తను తీస్తున్నటువంటి సినిమాలో ఎక్కడో చోట ప్రతిఫలింపజేయాలి. అది చేయటానికి వెసులుబాటు ఎంచుకోవాలి. దానికోసం నువ్వు జానపదం ఎంచుకుంటావా, చారిత్రకం ఎంచుకుంటావా, లేకపోతే పౌరాణికం ఎంచుకుంటావా అనేది నీ ప్రోగ్రాం. నీ టాలెంట్, నీ క్రియేటివిటీ మీద ఆధారపడి ఉంటుంది. ఆయన ఒక మార్మిక వాతావరణంలో ఇప్పటి ప్రపంచం గురించి మాట్లాడదలుచుకున్నాడు, అది చేస్తున్నాడు సక్సెస్ఫుల్గా. ఈ సినిమాలో కూడా ఆ ప్రయత్నం జరిగింది, ఇది కూడా డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. ఇది నేర్చుకోగలిగి ఉండాలి మిగిలిన ఫిల్మ్ మేకర్స్ అందరూ కనీసంగా. ఇది నేర్చుకోకుండా ఒక భాగం నేర్చుకుని రెండో భాగం అంటే ఆత్మని వదిలేసి స్కెల్టన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కెమెరూన్ ఆత్మని పట్టించుకోవడం మానేసి అతని శరీరాన్ని పట్టుకుని వేలాడే ప్రయత్నం చేస్తున్నారు. దీని నుంచి బయటకు రాగలిగితే డెఫినెట్గా అవతార్ సిరీస్ నుంచి చాలా జ్ఞానం పొంది మంచి సినిమాలు తీయడానికి అవకాశం ఉంటుంది. ఆ ప్రయత్నం, ఆ డ్రైవ్ లో భాగంగా వస్తున్నటువంటి ఈ 3వ భాగం కూడా
విస్తృతంగా ప్రపంచ ప్రజలందరినీ ఆకట్టుకుని థియేటర్ల వైపు పరుగులు పెట్టిస్తుంది అనటంలో ఏ సందేహం అక్కర్లేదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.